గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి రోజు రోజుకి రెస్పాన్స్ పెరుగుతుండటంతో థియేటర్స్ షోల సంఖ్య పెంచుతున్నారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ను సొంతం చేసుకుని థియేటర్స్లో సందడి చేస్తూ కాసుల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ 3 సినిమాల కలెక్షన్స్ చూసుకున్నట్లయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా 6 రోజుల కలెక్షన్స్ చూసినట్లయితే 6వ రోజు ఈ సినిమా 24 కోట్లకు పైగా గ్రాస్ను రాబట్టగా 6 రోజులు కలిపి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 185 కోట్ల గ్రాస్ను వసూలు చేసి దుమ్ము లేపుతుంది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం బడ్జెట్ మొత్తం కలెక్ట్ చేయగా ప్రస్తుత లాభంలోకి వచ్చింది. అలాగే ఓవర్సీస్లో 6 రోజుల్లో $2 మిలియన్ల మార్క్తో కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో త్వరలోనే 200 కోట్ల క్లబ్లో చేరటం పక్కానే తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చి మిక్స్డ్ టాక్తో థియేటర్లో రన్ అవుతుంది. ఈ సినిమాకు వీకెండ్ కలిసి రావడంతో 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల షేర్ను 225 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్కు చేరువలో ఉంది. గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం, నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో వచ్చిన మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ హై వోల్టేజీ యాక్షన్ మూవీ కలెక్షన్ల పరంగా వీకెండ్లో సండే అదరగొట్టింది. ఇక ఈ సినిమా 8 రోజుల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల షేర్ను 140 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి సండేతో బ్రేక్ ఈవెన్కు చేరుకుని లాభాల బాట పట్టి బాలయ్య మాస్ కలెక్షన్స్తో దూసుకుపోతున్నాడు. మరి ఈ 3 సినిమాల్లో మీకు నచ్చిన సినిమాపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.